అనమాట. ఎవరినైనా సరే చేయాలంటే ఇది పద్ధతి. అయితే రాజ్ తరుణ్ ఎందుకు ఇంత సఫర్ అయ్యి మీడియా ముఖంగా ఇంత ఓపెన్గా ఇప్పుడు మీరు ఇంత డీటెయిల్గా చెప్పారు, ఎందుకు ఒక్కసారి వచ్చి చెప్తే అయిపోతుంది కదా, బట్ ఎందుకు చెప్పలేదు, మేము రిలేషన్లో ఉన్నమాట వాస్తవమైన కొన్ని విషయాలు చెప్పేసి వదిలేశారు, ఎందుకు దాన్ని అంత ఓపెన్గా చెప్పలేకపోతున్నారు? ఇంకా ఏం ఓపెన్గా చెప్పాలి? రిలేషన్లో ఉన్నానంటే ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, వాళ్ళు ఎక్కడెక్కడ పాటలు అలానే కాదు కదా, తను చేస్తున్న వేధింపుల విషయంలో కానీ తను మీరు ఇచ్చిన ఎవిడెన్సెస్ కూడా తను ప్రొడ్యూస్ చేసి ఉంటే ఇంకా స్ట్రాంగ్ అయ్యేది. మరి ఎవరు ఇచ్చుంటారు అనుకున్నారు? ఏదో రకంగా లీక్ వాళ్ళ దగ్గర నుంచే అవుతుంది. రాజ్ తరుణ్ లేకపోతే రాజ్ తరుణ్ క్లోజ్ ఫ్రెండ్స్ అక్కడి నుంచే ఖచ్చితంగా. అంటే తన డైరెక్ట్గా ఎందుకు రావట్లేదు? అదే అంటే యాక్చువల్ నిజం చెప్పాలంటే తను అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఏదో భయపడ్డాడు, అమ్మో ఇదేదో పెద్ద కేసు అయిపోతుందని. అంటే బేసికలీ బెదిరించే టైప్ కదా మనిషి. ఏదో నీ మీద ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ బెదిరించే దాంట్లో కేసు పెడతా, నీ మీద కేసు పెడతా, ఏదో ఆ కేసు పెడతా, ఈ కేసు పెడతా, నేను పెట్టలేకపోతే వేరే వాళ్ళతో పెట్టిస్తా. ఇలా నా విషయంలో కూడా అదే జరుగుతుంది అనమాట. ఇప్పుడు నన్ను కూడా బెదిరిస్తుంది, నీ మీద కేసు పెడతా. అలా చేయడం వీళ్ళు చాలా తెలివిగా చేస్తారు. అలా చేస్తే ఇప్పుడు నా దగ్గర కాల్ రికార్డ్ ఉంటుంది, నేను పోలీసుల దగ్గరికి వెళ్తాను, సో ఇరుక్కుంటుంది. అలా చేయరు కదా, చాలా ఇండైరెక్ట్గా జరుగుతాయి ఇవన్నీ కూడా. హై లెవెల్ అంత తెలివి తక్కువ అనుకుంటున్నారు ఇంత చేస్తే. మిమ్మల్ని ఏ రకంగా బెదిరిస్తుంది? బెదిరింపులు అంటే అదే ఇప్పుడు కేసులు పెడుతున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేస్తారు. 12 ఏళ్ళ క్రితం వాళ్ళు, 13 ఏళ్ళ క్రితం వాళ్ళు వచ్చేసి మాకు అన్యాయం జరిగిపోయింది, తర్వాత ఎవరో వచ్చి చేయి కోసేసుకున్నా అని వాళ్ళు కేసులు పెట్టేయడం. సో ఇది జరుగుతూనే ఉంటుంది. వరదజల్లే ప్రయత్నం చేస్తారు, సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళు అడిగితే నేను కూడా చెప్తాను సమాధానం నాకు. కానీ పాయింట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ చేసేది కనీసం నాకు తెలియకుండా జరిగిపోయింది. అంటే ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు కనీసం అవతల పార్టీకి ఇగో మీ మీద ఒక కంప్లైంట్ వచ్చిందని చెప్పాలి కదా, ఏమీ లేదు. అంటే వాళ్ళ నెట్వర్క్ ఏ రేంజ్లో ఉంది ఆ మాఫియా నెట్వర్క్ అనేది. నేను లిటరల్లీ ఫైటింగ్ విత్ దిస్ నెట్వర్క్. రాజ్ తరుణ్ కాదు, ఇక మస్తాన్ సాయి అయితే సరెండర్ అయిపోయాడు. ఎందుకంటే డైరెక్ట్గా రేప్ కేసు అటెంప్ట్ మర్డర్ పెట్టిన తర్వాత ఏం చేస్తాడు వాడు? దేవుడు నువ్వు ఏది చెప్తే అది, లాయర్ రమ్మంటే వస్తాడు, ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాడు. ఎందుకంటే ఆయనకి ఆ కేసులు లిఫ్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. మా ఆవిడ లేదు, మా ఫ్రెండు, అది ఇది, మేము మంచి దోస్తులం, అలా బయటికి ఎంత కలర్ ఇచ్చినా మనకు క్లియర్గా బుర్రనాడికి ఎవరికైనా అర్థమైపోతుంది కదా. సో ప్రస్తుతానికి డ్రగ్ మాఫియాతో స్ట్రాంగ్ లింకులు ఉన్నాయంటారు. నేను డీల్ చేయాల్సిన పరిస్థితి అనమాట. మీరు మరి వేధింపులు వెంటాడులు ఇంకా నానా రకాల జరుగుతాయి. అదే అంటున్నాను, కేసులు మీడియాలో ఏదైనా సరే నేను సిద్ధం. నాట్ ఫర్ రాజ్ తరుణ్, ఈ సెక్షన్ల మీద, మగాడికి జరుగుతున్న అన్యాయం మీద సొసైటీలో ఇదే నా పోరాటం. మీరు అన్యాయం అంటున్నారు, తానేమో మీరు డబ్బులు తీసుకుని చేస్తున్నారు అంటున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ఓన్లీ మీరు ఫేమ్ కోసమే వీళ్ళ దాంట్లో మధ్యలోకి వచ్చారు. అది కూడా వచ్చింది. చాలా మంది అడిగారు. లేదా తనే స్ట్రైట్ గా అన్నారు.